హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ అయితే క్రిస్పీ బెండకాయ ఫ్రై. రెగ్యులర్గా చేసుకునే బెండకాయ ఫ్రై బోర్ కొట్టిందా? అయితే ఇలా ట్రై చేయండి. చాలా తక్కువ నూనెతో క్రిస్పీగా బెండకాయ ఫ్రై ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఒకసారి చూసేయండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. దీనికోసం ముందుగా ఒక అర కేజీ బెండకాయలని తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకొని తడి లేకుండా తుడిచి సన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఒక 10 నుంచి 15 ఎండుమిర్చి కూడా తీసుకోండి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. బెండకాయ ముక్కల్ని అన్నీ ఒకేసారి వేయకుండా ఫస్ట్ హాఫ్ వేసుకొని వాటిల్ని గలగల సౌండ్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అన్నీ ఒకేసారి వేయడం వల్ల మనకు బెండకాయ అనేది జిగురు జిగురుగా అయిపోతుంది. ఇలా మనం కొంచెం ఆయిల్తోనే ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి కొద్దిగా వేసుకొని క్రిస్పీగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక గుప్పెడు వేరుశెనగ గుళ్ళు వేసుకొని మంచి ఫ్లేవర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఆ బెండకాయ ముక్కలలోనే వీటిని కూడా వేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఎక్స్ట్రా పడదండి, మనకు ఆల్రెడీ బెండకాయ ముక్కల్లో ఆయిల్ ఉంటుంది. ఇప్పుడు ఒక ఉల్లిపాయని కొంచెం కరివేపాకుని సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇవి వేగేలోపు మనం ఎండుమిర్చిని మిక్సీ జార్లో వేసుకొని చిల్లీ ఫ్లేక్స్ తయారు చేసుకుందాం. వీటిని అయితే అసలు నేను ఫ్రై చేయలేదు, పచ్చివే వేస్తున్నాను. ఇలా బరకగా చిల్లీ ఫ్లేక్స్ తయారు చేసుకోండి. ఆనియన్స్ వేగాక ఈ బెండకాయ ముక్కలు పల్లీలను ప్యాన్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఉప్పు అయితే ఇప్పుడు వేయట్లేదండి. ఉప్పు వేస్తే బెండకాయల్లో ఉండే నీరు బయట వచ్చి మనకు మెత్తగా అయిపోతుంది. తర్వాత వెల్లుల్లి కూడా కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోండి. తర్వాత ఈ చిల్లీ ఫ్లేక్స్ మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి. కారం ఎక్కువ తినే వాళ్ళైతే కాస్త ఎక్కువ వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఇలా ఒకసారి గలగల సౌండ్ వచ్చే వరకు కలుపుకోండి. ఇంకా లాస్ట్లో తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. సిమ్లో పెట్టి కలుపుకోవాలండి ఈ స్టేజ్లో, లేదంటే నల్లగా అయిపోయి చేదుగా అయిపోతుందన్నమాట. అంతే అండి, చాలా సింపుల్ అండ్ టేస్టీ క్రిస్పీ బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇది వేడివేడి పప్పుచారులు అయితే సూపర్ కాంబినేషన్ అని చెప్పచ్చు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూసేవారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్